దేవునికి స్తోత్రములు. నా ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధంగా మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతన్ని అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మరి అందరూ సంతోషంగా ఉన్నారా? మరి అందరూ సంతోషంగా ఉండాలని మరి కోరుకుంటున్నాను. ప్రియులారా, మరి మనం ప్రతి శుక్రవారము డిటిహెచ్ డిప్లొమా థియాలజీ సర్టిఫికేట్ ఆఫ్ క్లాసులు మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, ఈ డిప్లొమా థియాలజీలో ప్రియులారా మనము గత క్లాసులో మరి 3వ క్లాసుగా మనం నేర్చుకున్నాము. మరి ఈరోజు 4వ క్లాసు. ఈ 4వ క్లాసు ఏంటని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రియులారా, కుమ్మరివాని చేతిలో నీ జిగిట మన్ను అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుని మరి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఏంటండి? కుమ్మరివాని చేతిలోని జిగిట మన్ను గురించి మనం ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం పరిశీలన చేస్తే మరి మనము దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక మరి దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, మరి దేవునికి విధేయత చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ప్రియులారా, మన దేవుని సన్నిధికి వచ్చిన మనము మరి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి మనము మరి నేర్చుకున్న తర్వాత మనలో ఏమన్నా మార్పు జరుగుతుందా? మన ఆత్మీయ స్థితిలో మరి ఏమన్నా మార్పు జరుగుతుందా? దినదినము మనం మార్పు పొందుతున్నామా లేదా అనేది ప్రియులారా ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే కాబట్టి ప్రియులారా, మరి బైబిల్ తరగతులు మరి నేర్చుకున్న తర్వాత ప్రియులారా మనలో మార్పు జరగాలని దేవుడు మరి కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆత్మ సంబంధమైనవి మనం గ్రహించాలి. ఆత్మ సంబంధమైనటువంటి మరి దేవుడు మనకు ఏమి వరాలు అనుగ్రహించాడు, ఆత్మ సంబంధంగా మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అంతే తప్ప ప్రియులారా, మరి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి మహిమ గురించి ఆలోచించాలి కానీ ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధంగా మనము ఆలోచన చేయకూడదని ప్రియుల లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే ప్రియుల అపోస్తులైన పౌలు గారు మరి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ మీ కొరకు మేము ఆత్మ సంబంధమైనవి విచ్చుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోయట గొప్ప కార్యం అంటున్నాడు. అంటే పిల్లలు మనము మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి మనము, మరి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తున్నటువంటి మనము దినదినము దేనిలో అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ప్రియులారా, ఆత్మ సంబంధంగా అభివృద్ధి పొందాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ప్రియులారా, అందుకే మరి ఆ కాలంలో మొదటి శతాబ్ద కాలంలోనే పౌలు గారు కొరింథీ సంఘంతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆ రోజుల్లో కూడా మరి ఆత్మ సంబంధమైనవి కాక శరీర సంబంధమైన వాటి విషయంలో మనసు ఉంచేటటువంటి పరిస్థితి ఉండేది. అందుకే ఇక్కడ మీ కొరకు మేము ఆత్మ సంబంధమైనవి విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోయట గొప్ప కార్యం అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనలో ఆత్మ సంబంధంగా మార్పు జరుగుతుందా లేక శరీర సంబంధంగా మార్పు జరుగుతుందా ఏంటి అనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఎందుకంటే దేవుడు మన విషయంలో మరి మార్పు చెందాలి, దినదినము రూపాంతరం చెందాలని మరి దేవుడు మన విషయంలో కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకుందాం ప్రియులారా. కాబట్టి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఇప్పుడు దేవుడి యొక్క చిత్తం ఏంటంటే అందరూ ఇప్పుడు మారు మనసు పొందాలి. ఆ అజ్ఞాల కాలం మంది అయితే చూసి చూడనట్టు విడిచిపెట్టిన కాదు. ఇప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటంటే అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించిన విషయాన్ని మనం ఇక్కడ లేఖనాల్లో పరిశీలన చేస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇంకా మనం పరిశీలన చేస్తే ఇంకొక మాట, సామెతలు 21:2లో కూడా, సామెతల గ్రంథము 21:2లో కూడా ప్రియులారా, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయంగానే అగపడును. ఎవరు ఏ విషయంలో ఉన్నా కానీ మనం చూస్తూ ఉంటాం ప్రియులారా, నేను కరెక్టే ఉన్నాను, నేను మరి నీతిగానే జీవిస్తున్నాను అని చెప్తుంటారు. కానీ వారు చేసింది వారికే మరి బాగా నచ్చుతుంది. అందుకే ఇక్కడ చెప్తుంది కదా, ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయంగానే అగపడను. కానీ
ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిందంటే యెహోవా హృదయంలో పరిశీలన చేయవాడు. కానీ నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు అనేది ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారంగా మీ హృదయం అంతరంగ స్వభావం అలంకారంగా ఉండాలి. ఈ లోక సంబంధమైనటువంటి అలంకారం గురించి కాదు కానీ, శరీర సంబంధమైనటువంటి అలంకారాల గురించి కాదు కానీ, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే ఇక్కడ సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయం వప్పు అంతరంగ స్వభావము అలంకారంగా ఉండమని. అంతరంగ స్వభావం ఇక్కడ ఎలా ఉండాలట? అలంకారంగా ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఇంకా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి ప్రియులారా. ఏంటండి ఈ మాటలు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారంగా మీ హృదయ అంతరంగ స్వభావము అలంకారంగా ఉండాలి, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇలా ఉంటే దేవుని దృష్టికి ఎలా ఉంటామట? మనము మిగుల విలువ కలిగినదిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని మనకి ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్త. ఎవడును మరి దేవుని యొక్క చిత్తం ఏంటి ఈ రోజుల్లో అని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రియులారా, ఎవడును నశింపవాలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోర్చు మీడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తము ఏంటి అనేది మనం ఎప్పుడైనా గ్రహించామా? ఏంటంటే ఇక్కడ తండ్రి ఏం మాట్లాడుతున్నాడంటే ఎవడు నశింపవాలని నిశ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొందాలని మరి దేవుడు కోరుకుంటున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రియులారా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నటువంటి మనము, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నటువంటి మనము మరి దినదినము మనలో మార్పు జరుగుతూ ఉందా? దినదినము మనం అభివృద్ధి పొందుతున్నామా? ఆత్మీయమైనటువంటి ఫలాలు ఫలిస్తున్నామా? ఆత్మ సంబంధంగా మనము బలపడతా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం ఈ మాటలు చూడగలుగుతున్నాం. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ, ఎవడును నశింపవాలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం ఏంటంటే ప్రియులారా, అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందుకే ప్రియులారా అందరూ అంతటా మారు మనసు పొందాలని మన ఎడల దీర్ఘశాంతం కలిగిన వాడైనట్టుగా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి లోబడుతున్నావా లేదా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా ఏంటి అనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. వాతవేయబడినటువంటి మనస్సాక్షి ఉండకూడదని మరి దేవుడు మన ఎడల కోరుకుంటున్నాడు. మరి ఎలాంటి పరిస్థితి ఉంది? వాతవేయబడినటువంటి మనస్సాక్షి ఉందా, లేక దినదినము మనం ఆత్మీయ స్థితిలో మార్పు జరిగేటటువంటి పరిస్థితి ఉందా ఏంటి అనేది ప్రియులారా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి దేవుని యొక్క చిత్తం ఏంటని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్ఛించున్నాడు. దేవుని యొక్క చిత్తం, ఆయన యొక్క ఇచ్చ ఏంటి అనేది ఈరోజు మరి ప్రియులారా మనకు అర్థమవుతుందా అనేది ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం గలవారమై ఉండాలి. మనం దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది మనం గ్రహించేవారమై ఉండాలని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా మన విషయంలో దేవుని ప్రేమ, దేవుని జాలి ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క జాలి మన ఎడల మనం చూస్తే ప్రియులారా అది ఎంతో గొప్పగా ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. ఆనాడు దేవుడు ఇశ్రాయేలును ప్రియులారా మనం పరిశీలిస్తే, ఇశ్రాయేలు గురించి మరి ఆనాడు దేవుని ప్రజలుగా పిలువబడ్డటువంటి ఇశ్రాయేలు గురించి మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, దేవుడు ఐగుప్తు బంధకంలో ఆ ఇనుప కొలిమిలో నుండి వారిని బయటకు తీసుకొచ్చి మరి ఎర్ర సముద్రమును దాటించి ప్రియులారా అరణ్య మార్గంలో నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి మన్నాను కురిపిస్తూ మరి దినదినము వారిని మరి పోషిస్తున్నటువంటి రక్షిస్తున్నటువంటి కాలంలో కూడా మరి అనేక మంది ప్రియులారా మరి దేవుని మీద తిరుగుబాటు చేశారు ప్రియులారా. ఆ రోజుల్లో తిరుగుబాటు చేసినా కానీ దేవుడు వారిని మరి ప్రేమతో చూశాడు, కానీ వారిని ఎవరిని కూడా మరి ద్వేషించినట్టుగా కనబడుతుంది. దేవుడు వారిని విడిచిపెట్టాడా? అంత ద్వేషించినా, దేవునికి తిరుగుబాటు చేసినా కానీ మరి వారిని ఏమైనా విడిచిపెట్టాడా దేవుడు అంటే? విడిచిపెట్టలేదు. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎంత ఉన్నదనేది మనకి ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రియులు ఇక్కడ మనం పరిశీలన చేసుకునే ప్రియుల అంశం ఏంటంటే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగుటమన్ను, నువ్వు మాకు కుమ్మరి వాడవు, మేము అందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రియులారా మనం జిగుటమన్ను మన తండ్రి కాబట్టి ప్రియులారా మనం ఆయన చేసినటువంటి చేతి పని అయి ఉన్నామని మరొకసారి మనమే పరిశీలన చేసుకున్నామా? యెహోవా నీవే మాకు తండ్రివి అంటున్నాడు. చూడండి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగుటమన్ను, నువ్వు మాకు కుమ్మరి వాడవు, మేము అందరము నీ చేతి పని అయి ఉన్నాము. మరి దేవుడు చేసినటువంటి పని మనము ప్రియులారా ఆయన చేతిలో ఉన్నామా లేదా ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. యెషయా గ్రంథము 64:8 మనం పరిశీలిస్తే ప్రియులారా ఇక్కడ యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగుటమన్ను, నువ్వు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నామనేటటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి ప్రియులారా. చాలా జాగ్రత్త. కుమ్మరివాడు ఏం చేస్తాడని మనం ఒకసారి
పరిశీలన చేసుకుంటే ప్రియులారా వాని ఇంటిలో మరి పని చేస్తూ ఉంటాడు. ఎలా పని చేస్తూ ఉంటాడని మనం పరిశీలిస్తే ప్రియులారా, మొట్టమొదట కుమ్మరి వాని యొక్క స్థితి ఏంటి అంటే ప్రియులారా, మరి మంచి మట్టిని తీసుకొచ్చేసి ఆ మట్టిని మరి దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు కానీ బెడ్డలు కానీ వాటన్నిటిని దూరపరిచేసి అందులో ఉన్నటువంటి ఏ ఆటంకం లేకుండా ప్రియులారా మచ్చ మడత డాగు ఇలాంటివి అన్నిటిని ప్రియులారా తీసివేసి దాన్ని మంచిగా నానబెట్టి తొక్కి ప్రియులారా దాన్ని జిగిట మన్నుగా చేసి మరి సారె మీద పెట్టి మరి కుమ్మరివాడు పని చేసేటటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. అయితే మరి సంఘంగా కూడుకున్నటువంటి మనము దేవుని జ్ఞానాన్ని దేవుని చిత్తాన్ని నేర్చుకుంటున్నటువంటి మనము మన పరిస్థితి ఏంటి అని దేవుడు మరి మన పరిస్థితి ఏంటి అని ఒకసారి ఆలోచన చేసావా? మరి దేవుడు పరమ కుమ్మరి అయి ఉన్నాడు, మన జీవితంలో పని చేస్తూ ఉంటాడు. ఎక్కడ మరి దేవుడు మన జీవితంలో పని చేస్తాడంటే ప్రియులారా, ఎక్కడైతే మనం సంఘంగా కూడుకుంటామో, ఎక్కడైతే ప్రియులారా మనము మరి దేవుని యొక్క చిత్తాన్ని నేర్చుకుంటామో ఆ స్థలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అందుకే సమాజంగా కూడుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. అలా లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. ఎందుకని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, అలా ఉండకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందట? హెబ్రీయులకు రాసిన పత్రిక 10 మనం 24-25 వచనాల్లో మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటను సత్కారం చేయటకును ఒకరికొకడు పురికొల్పుకోవాలని మనం ఇక్కడ ఆలోచించమనేటటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకున్న మాట ఎందుకు ప్రియులారా? ఎందుకు అంటే దేవుని యొక్క చిత్తాన్ని కానీ దేవుని యొక్క ప్రణాళికను కానీ మనం ఎక్కడ తెలుసుకుంటామో అంటే ప్రియులారా, ఎక్కడైతే సంఘంగా సమాజంగా మనం కూడుకుంటామో అక్కడే మన దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని మనకి ఇక్కడ కనబడతా ఉంది ప్రియులారా. అయితే ప్రియులారా, దేవుడు పరమ కుమ్మరి అయి ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇర్మియాతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఇర్మియాకు దేవుని వాక్యం ప్రత్యక్షమై నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని అంటే ప్రియులారా, ఎందుకు వెళ్ళాలి ప్రభువా అని అంటే ప్రియులారా, అక్కడ నేను నీతో కొన్ని మాటలు మాట్లాడతాను, నువ్వు అక్కడికి వెళ్ళి అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1-6 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఏంటి అంటే, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేసేదను. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళు. కుమ్మరి ఇంటికి వెళ్తే అక్కడ నా మాటలు తెలియజేస్తాను అన్నాడు. ఇక్కడ మనం 3వ వచనంలో నేను పరిశీలిస్తే ప్రియులారా, ఇర్మియా ఏం చేస్తున్నాడు అంటే, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. దేవుని చెప్పినట్టుగా మరి ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కుమ్మరి ఏం చేస్తూ ఉన్నాడు అంటే తన సారె మీద పని చేస్తూ ఉన్నాడు. 4వది, కుమ్మరి జిగిట మట్టితో చేర్చిన కుండ వాని చేతిలోని విడిపోగా ఆ జిగిట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేసెను. చూడండి ఇప్పుడు అంటే కుమ్మరివాని ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే సారె మీద పనిచేస్తూ ఉన్నాడు. ఆ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ చేసినటువంటి కుండ అతని చేతుల నుండి విడిపోయిన తర్వాత అతను ఏం చేశాడంటే మళ్ళీ ఆ మట్టిని తీసుకొని ఇంకొక పాత్రను చేసుకున్నట్టుగా మనం అక్కడ మరి ఇర్మియా గ్రహించగలిగాడు. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. అలా చూసిన తర్వాత ఇర్మియాకు మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో ఏమంటుంటే, ఇశ్రాయేలీయులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, జిగిట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులారా మీరు నా చేతిలో ఉన్నారు. చూడండి ప్రియులారా, అంటే జిగిట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నప్పుడు ప్రియులారా ఏం జరిగింది అంటే ప్రియులారా, కుమ్మరి కుండ విడిపోతే దాన్ని విడిపోయినటువంటి ఆ కుండతో మరి ఒక మట్టిని మళ్ళీ పిసికి ప్రియులారా మళ్ళీ సారె మీదకి ఎక్కించి ఇంకొక అందమైనటువంటి కుండ ఒక పాత్రగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక సంగతి మనం పరిశీలన చేయాల్సింది ఏంటి అంటే ప్రియులారా, కుమ్మరివాని చేతులు ఉన్నటువంటి మట్టి ఇంకా కాల్చబడలేదు, పచ్చిగానే ఉంది. కాబట్టి మళ్ళీ ఆ మట్టిని తీసుకొని మళ్ళీ ఒక అందమైన పాత్రగా ఇంకొక పాత్రను తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, మనం మొదట గ్రహించాలి, కుండ మట్టి పచ్చిగా ఉంది, కాల్చబడలేదు. ఇది మనం మొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దేవుడు కోరుకునేది మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ఎప్పటి వరకు మనము దేవుని దృష్టిలో ఉంటామంటే, దేవునికి ఇష్టంగా ఉంటాము అంటే దేవుని చేతిలో ఉన్నంత వరకే, దేవుని చిత్తాన్ని జరిగించినంత వరకే మళ్ళీ మనము విడిపోయిన మళ్ళీ ఒక కుండగా చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప, మరి దేవుని చేతిలో నుండి నువ్వు బయటకు వెళితే, కుమ్మరివాని చేతిలో నుండి మరి ఆ కుండ ఆ మట్టి ఏదైతే ఉందో అది పాత్రగా మారి మళ్ళీ కాల్చబడిన తర్వాత మళ్ళీ సారె పగిలిపోతే మళ్ళీ సారె మీదకి ఎక్కించి దాంతో ఇంకొక పాత్ర చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మరి ఎప్పుడైతే సాతాను చేతులకి వెళ్ళిపోతావో మన జీవితంలో మరి ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రియులారా, మరి సాతాను సంబంధమైనటువంటి క్రియలే జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవునికి ఇష్టంగా జీవించాము, బుద్ధిపూర్వకంగా పాపం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు మనం ఓటి కుండలాగా మారిపోతాము. కాల్చబడిన కుండల కొన్ని పగిలిపోయిన కుండలు ఉంటాయి, అవే ఓటి కుండలు అంటారు పిల్లలు. ఆ ఓటి కుండలు మరి ఇక దేనికి కూడా
పని చేసినటువంటి పరిస్థితి లేదు. అది పచ్చిగా ఉంటే ఇంకొక పాత్ర చేయొచ్చు. ఒకవేళ కాల్చబడిన తర్వాత పగిలిపోయి ఓటికుండగా అయితే దాంతో ఏమి కూడా ప్రయోజనం మనకు ఉండదు ప్రియులారా. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఈ కాల్చబడిన తర్వాత పగిలిపోతే మళ్ళీ అతకవు. కాబట్టి దేవుడు మనల్ని పట్టించుకోడు. కాబట్టి ఆలోచన చేయండి, ఎలా ఉన్నాము దేవునికి, మరి మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా ప్రియులారా, దేవునికి మనం భ్రష్టులుగా అయిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం పరిశీలిస్తే, ఇందుచేత సత్యంను నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారిని మరి దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. ఇక్కడ శిక్షా విధి పొందుటకే మరి భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు ప్రియులారా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మరి సత్యంను నమ్మక మరి దుర్నీతి అందు మన అభిలాష కలిగితే ప్రియులారా, మరి ఎలాంటి పరిస్థితిలో ఉంటాము అనేది ఒకసారి మనల్ని మనమే మరి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ 2 పాత్రల గురించి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఇక్కడ 2 పాత్రలు ఉన్నాయి. ఏంటి ఆ పాత్రలు అంటే, ఒకటేమో ప్రియులారా కుండ, ఒకటేమో ఓటికుండ అంటుండే. ఈ ఓటికుండ గురించి మనం నేర్చుకుందాం. అదేవిధంగా రెండోది మరలా బాగు చేయబడని అసఖ్యము కాని కుమ్మరి పాత్ర. ఈ ఓటికుండ అంటే ఏంటి, మరలా బాగు చేయబడనటువంటి మరి కుమ్మరి యొక్క పాత్ర ఏంటి అనేది మనం ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లలు. ఇక్కడ మనము ఓటికుండ గురించి మనం పరిశీలన చేస్తే పిల్లరా, మన జీవితంలో అలా ఓటికుండలాగా ఉండకూడదని చెప్తున్నటువంటి మాటను చూద్దాం. చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథము 31:12 మరణమైన, ఇక్కడ చూడండి, మరణమై స్మరణముకు రాకున్న వాని వల్లే మరవబడితిని, ఓటికుండ వాడనైతిని. ఓటికుండను ఎవరు కూడా పట్టించుకోరు పిల్లలు, దాన్ని అక్కడ పారవేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరణమై స్మరణముకు రాకున్న వాని వల్లే మరవబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ప్రియులారా, మనం ఇర్మియా గ్రంథం 22:28 కూడా మనం పరిశీలిస్తే, కొన్యాను అను ఇతడు హేయమైన ఓటికుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా. ఈ ఓటికుండ గురించి మనం పరిశీలిస్తే దీని గురించి ఏంటంటే పనికి మాలినటువంటి ఘటము అని ఇక్కడ మనకు కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు రాయబడి ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఓటికుండలాగా పనికి రాకుండా ఉన్నారా? మరి కుమ్మరి వాని చేతిలో పచ్చిగా ఉన్నటువంటి మట్టిగా ఉన్నారా? దేవుని చేతిలో. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, కుమ్మరి వాని చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు, నేను పరమ కుమ్మరిని, మీరు జిగటమను అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మరి మన పరిస్థితి ఓటికుండలా మారిపోతే ప్రియులారా ఎవరు కూడా పట్టించుకోరు ప్రియులారా, పట్టించుకోడు, దేవుడు పట్టించుకోడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ ఇంకా నువ్వు మృతుడుగానే ఉన్నావా? నీ క్రియలు ఏమైనా మరి సరిగా ఉన్నాయా లేవా? ఒక్కసారి నిన్ను నీవే మరి దేవుని ఎదుట నిన్ను నీవే మరి పరిశీలన చేసుకున్నావా లేదా అనేది పరిశీలన చేసు. ప్రకటన గ్రంథము 3:1 మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. మరి జీవిస్తూ ఉన్నాము కానీ మరి మృతులుగా ఉన్నామా? దేవునికి ఇష్టలుగా లేమా? మరి సాతాను సంబంధం అయిపోయామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మరలా బాగు చేయని అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును పడగొట్టను, ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టి పోవుచున్నాను అంటాడు. చూడండి ప్రియులారా, ఓటికుండా ఏమీ కూడా ప్రయోజనం లేదు ప్రియులారా. మరి కుమ్మరవాని చేతిలో ఉన్నటువంటి అసఖ్యం కానీ అటువంటి పాత్రగా ఉన్నావా నువ్వు? అందుకే చెప్తున్నాడు ఇక్కడ మనం ఇర్మియా గ్రంథం 19:11 మనం పరిశీలిస్తే ప్రియులారా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, మరలా బాగు చేయని అసఖ్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్టు నేను ఈ జనమును పట్టణమును పగలగొట్టి పోవచ్చున్నాను అని. ఇక్కడ తోఫేతులో పాతిపెట్టుటకు స్థలం లేకపోనంతగా వారు అక్కడనే పాతిపెట్టపడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మరి కుమ్మరివాడు మళ్ళీ బాగు చేయనటువంటి పాత్ర అన్నట్టు ఇది. యెహోవా ఇలాగ చెలవిస్తున్నాడు, మరలా బాగు చేయని అసఖ్యమైనటువంటి కుమ్మరి పాత్ర ఒకడు పగలగొట్టినట్టు అని. ఆ కుమ్మరివాని చేతిలో అది పనికిరాదైతే దాన్ని పగలగొట్టేస్తాడు, దాంతో ఏం ప్రయోజనం కూడా లేదు ప్రియులారా. కాబట్టి మరి మనం ఎలా ఉన్నాం దేవుని చేతిలో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మీరు ఎలా ఉన్నారు? దేవుని ఇంటిలో ఉన్న నీవు నీ ఏ పాత్ర కింద ఉన్నావు? దేవుని ఇంట్లో ఉన్నటువంటి నువ్వు, దేవుని కుటుంబంలో ఉన్నటువంటి ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి నీవు, మరి నువ్వు ఏ పాత్ర కింద ఉన్నావు అనేది ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 మనం పరిశీలిస్తే ప్రియులారా, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివి ఉండును, వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడును. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వారు పరిశుద్ధపరచబడిన యాజకుడును వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన
పాత్రయ్య ఉండును. మరి వీటిలో చేరకుండా మరి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఒకసారి పరిశీలన చేసుకో. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, మరి కర్రవి కూడా ఉంటాయి, మట్టివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు మరి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవడైనా వీటిలో చేరక తాను పవిత్రపరచుకొనని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యముకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. మరి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? మరి దేవుడు వాడుకున్నటువంటి అర్హమైన పాత్రగా ఉన్నావా? మరి ఓటి కుండలాగా ఉన్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. కాబట్టి పిల్లలు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. దేవుడు వాడుకునే పాత్రగా ఉండాలని మరి దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నాడు. కానీ మనం ఎలా ఉన్నాము? ఒకసారి మరి దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మీ కొరకు ఆత్మ సంబంధం, అందుకే పౌలు గారు చెప్పారు కదా, మీకోసం మేము ఆత్మ సంబంధమైన విత్తుండగా మరి శరీర సంబంధమైనటువంటి ఫలములు కోయట గొప్ప కార్యమా? ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు? దేవుని దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఈలోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, భూ సంబంధమైనటువంటి బోధన చేస్తూ అనేక మందిని శరీర సంబంధమైన వాటి విషయంలోనే సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, మరి దేవుడు మనకు ఏమి ఇస్తానన్నాడు? దేవుని యొక్క అందరూ అంతటా మారు మనసు పొందాలంటే దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, ఆత్మ సంబంధంగా మనం ప్రియులారా మరి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకుంటూ ప్రియులారా మన ఆత్మీయ స్థితిలో అభివృద్ధి పొందేటటువంటి పరిస్థితి ఉందని మరి మనల్ని మనం గ్రహించుకుంటున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఇకపోతే ఇంకా మనం పరిశీలిస్తే మీ కొరకు మేము అందుకే చెప్తున్నాం, మీ కొరకు మేము ఆత్మ సంబంధమైనవి వెతుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోయట గొప్ప కార్యమా అంటున్నాడు ప్రియులారా. ఇంకా మనం ఈ మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:11 ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ పేతురు గారు రాసిన అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. సువార్త వల్ల మనం రక్షణ పొందాలని ప్రియులారా దేవుడు మనల్ని సువార్త ద్వారా పిలిచినట్టుగా కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనాల్లో చూడగలుగుతున్నాం. అయితే ప్రియులారా, మనం ఎక్కడి నుండి పిలువబడ్డామంటే చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం ప్రచురం చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనము మరి మన జీవితాలు ఈరోజు ఎలా మారిపోయి ఓటి కుండలాగా అయిపోయామా ప్రియులారా? మరి కుమారి వాడుకున్నటువంటి అర్హమైనటువంటి పాత్రగా ఉన్నామా? కుమారి బాగు చేయని అసఖ్యం కానటువంటి మరి ఆ పాత్రగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామా? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం పరిశీలిస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నటువంటి మనము మరి ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాం? దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నామా లేదా? మన జీవితంలో మరి ఏం నెరవేరుతుంది ఈరోజు అనేది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకున్న మనమందరము ఇప్పుడు మరి ఎవరి మహిమను ధరించుకున్నాము అనేది మరి ఎప్పుడైనా మనం గ్రహించగలిగామా? మరి ఎవరి స్వభావాన్ని ధరించుకున్నాము, ఎవరి గుణలక్షణాలు ధరించుకున్నాము, అంటే క్రీస్తు గుణలక్షణాలు ధరించుకున్నాము, క్రీస్తు మహిమను ధరించుకున్నామని మరి ఎప్పుడైనా మనం గ్రహించగలిగామా లేదా అనేది ప్రియులారా మనల్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అందుకే లేఖనాలు ఏం చెప్తున్నాయంటే ప్రియులారా, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకున్నారు అంటారు ప్రియులారా. చూడండి, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనం ఏంటంటే క్రీస్తుని ధరించుకున్నాం. ఆయన మహిమను ఈ లోక సంబంధంగా వస్త్రాలు కాదు కానీ ఆయన యొక్క మహిమను మనం ధరించుకున్నామని ఇక్కడ కనబడుతుంది. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో మనం పరిశీలిస్తే ప్రియులారా, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క మహిమను ధరించుకున్నాం, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క స్వభావం మనం ధరించుకున్నామని మరి ఎంత మట్టుకు మనం గ్రహించగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనం ఎవరి స్వరూపంలో మార్చబడాలంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాల్లో. ఇక్కడ మనం పరిశీలిస్తే క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతుందని అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు మనం ఒకసారి పరిశీలిస్తే, అపోస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నా చిన్నపిల్లలారా క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలని మరి ఆ రోజు నుంచే మరి కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం కావాలని మరి కోరుకుంటున్నాడు ప్రియులారా. క్రీస్తు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనం కలిగి ఉండాలంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12లో మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించనని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలంటే ఇక్కడ ఏం రాయబడి ఉంది, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించను. మరి మన జీవితాల్లో ఈరోజు ఎలా ఉంది, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామనేది ప్రియులారా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా దేవుని సంపూర్ణలతో సంపూర్ణులు కావాలని, మరి దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా దేవుని ప్రేమ స్వరూపి, మనం కూడా మన ప్రేమ స్వరూపాలు ఉండాలి, మార్చబడాలని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18 మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి ఇక్కడ సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు అంటాడు. ఇక్కడ ఏం కనబడుతుంది మనకు, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులాగా ఉన్నట్లుగా, మనం పూర్ణులుగా కావాలి, పరిపూర్ణంగా జీవించాలి. అందుకే చెప్తున్నాం, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులాగున్నట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు అంటుండే పిల్లలు. చాలా జాగ్రత్త, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మరి ఈరోజు మన పరిస్థితి ఏం జరుగుతూ ఉంది ప్రియులరా. కాబట్టి ప్రియులరా మన పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉంది, మనం దేవుని పని చేస్తున్నామా లేదా, మన పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులరా. ఇక్కడ యాకోబు పత్రిక 3:10-13 మనం పరిశీలిస్తే ప్రియులారా, యాకోబు పత్రిక 3:10-13 మనం పరిశీలిస్తే, ఒక నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళునా నా సహోదరులారా అలాగుండకూడదు. నీటి బుగ్గలోని ఒక జలం నుండి తీయటి నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజురపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయన అటువలే ఉప్పు నీళ్ళలో నుండి తీయటి నీళ్లు ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన స్వాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలను. యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు కనపరచాలి, అంతే తప్ప ప్రియులారా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. మరి అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఒక్క నోటి నుండి ఆశీర్వచనము శాపవచనం వెళ్తుందా, మరి నీటి బుగ్గ నుండి మరి తీయని నీరు మరి చేదు నీరు ఒకే నోటి బుగ్గ నుండి ఊరేటటువంటి పరిస్థితి ఉందా లేదా, మన జీవితంలో ఏం జరుగుతూ ఉంది అనేది మరి మనల్ని మనమే పరిశీలన చేసుకోమని చెప్తూ, వీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడో వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచవలను అని ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా మన స్వభావం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి, మనం ఇతరులతో ఎలా ఉన్నాము. అందుకే దేవుడు మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన వర్షంను కురిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా దేవునికి తెలుసు ఏ కాలంలో ఎవరి పరిస్థితి, మరి అంటే దేవుడు అన్నీ మన ముందే ఉంచాడు. మనము దేవునికి ఇష్టంగా జీవిస్తే ప్రియులారా మరి పరలోకము ఇష్టంగా జీవించకపోతే నిత్య నరకమే. అందుకే ప్రియులారా దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మరి దేవుని చిత్తాన్ని గ్రహించిన వారే మరి దేవుని దృష్టిలో ఉంటారని మనం మొదట గ్రహించుకోలేం. మత్తయి సువార్త 5:45 ఇక్కడ ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నటువంటి మాటలు కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పిల్లరా మరి మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనం పరిపూర్ణులుగా ఉండాలని మరి దేవుడు మన ఏడలా ఇచ్ఛయించుచున్నాడు. మరి దేవుని యొక్క ఇచ్చను మనం అర్థం చేసుకుంటున్నామా. కాబట్టి ఇప్పుడు నీతి ఫలాలు అభివృద్ధి చెందాలని, వెలుగు ఫలాలు అభివృద్ధి పొందాలని, మరి సమాధాన ఫలాలు అభివృద్ధి చెందాలి, ప్రేమ ఫలాలు అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లలు మరి ఎలా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం, మన జీవితంలో ఎలా జరుగుతూ ఉంది. మీరు పూర్వమందు చీకటై ఉంటారు, ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు. మరి అప్పటికి ఇప్పటికీ మనలో మార్పు జరిగిందా, ఇంకా కూడా మరి పాతవే మనతో వచ్చాయా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:8-12 మనం పరిశీలిస్తే ఇక్కడ మీరు పూర్వమందు చీకటై ఉంటారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పారువారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడటకైనా అవమానకరమై ఉన్నదన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి పిల్లలు ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనం అంటే నీతి సత్యము వాటిలో కనబడుచున్నది అంటాడు. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు మనం వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలి అని ఇక్కడ మనకు లేఖనాలు కనబడతా ఉన్నాయి పిల్లరా. కాబట్టి మరి ఇప్పుడు ఎలా ఉండాలి అని ఇక్కడ మనం కోరుకుంటున్నాడు దేవుడు. అంటే మీరు శ్రేష్టమైన కార్యమును వివేచింపగలవారగుటకు మీరు ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి మన విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటని ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ చూద్దాం. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:9-11 మనం పరిశీలిస్తే మీరు శ్రేష్టమైన కార్యమును వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవుడు మహిమయు స్తోత్రమును
కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకోవాలి. మనం క్రీస్తు వలన నీతి ఫలాలతో నిండుకోవాలని కోరుకుంటున్నాడు. మరి నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను ఉండవాలని ప్రార్థించుచున్నారని చెప్పేటటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. ప్రియులు, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు శ్రేష్టమైన కార్యమును వివేచించగల అరగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైనటువంటి అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలని చెప్తూ, ఇంకేం ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలాలతో నిండుకోవాలని చెప్తూ, మరి నీతి ఫలాలతో నిండుకున్న వారే క్రీస్తు దినమునకు నిష్కపటులుగా ఉండాలంటాం. నిష్కపటులుగా ఉండి నిర్దోషులు కావాలని మరి నేను దేవునికి ప్రార్థిస్తున్నానని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఏం జరుగుతూ ఉంది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం ఎలా జీవించాలి అంటే ఇక్కడ యాకోబు గారు పత్రిక చెప్తున్నాడు ప్రియులారా. యాకోబు రాసిన పత్రిక 3:17-18లో, యాకోబు గారు రాసిన పత్రిక 3:17-18లో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడను అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తగలుగుతాం ప్రియులు. అయితే పైనుండి వచ్చేటటువంటి జ్ఞానాన్ని పొందుకున్నామా, లేక మనం ఈలోక సంబంధంగా ప్రకృతి సంబంధంగా మరి ఎలాంటి జ్ఞానాన్ని పొందుకున్నామా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. పవిత్రమంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి, మృదువైనదిగా ఉండాలి, సులభంగా లోబడాలి, కనికరంతో ఉండాలి, మంచి ఫలంతో నిండుకోవాలి, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉండాలని మరి దేవుడు మన విషయంలో కోరుకుంటా ఉన్నాడు. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానం అందు మరి విత్తబడను పిల్లల సమాధానం అందు విత్తబడను అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి మరి మన జీవితంలో ఎలా ఉంది? అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యం చేత పట్టుకుని లోకంలో జ్యోతులు వాళ్ళ ప్రకాశించేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది మనల్ని మనమే మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16లో, ప్రియులారా, అట్టి జనం మధ్యన మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వల్ల నడుచుకుంటున్నారు. అందువల్ల నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినం నాకు అతిశయ కారణం కలుగును అని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అట్టి జనం మధ్య మన జీవవాక్యం మనం చేత పట్టుకొని అనేక మందికి సత్య సువార్త ప్రకటించి అనేక మంది నిత్య నరకంలో నుండి మనము బయటకు లాగి ప్రియులారా దేవుని కుమారులుగా చేసేటువంటి బాధ్యత ఈరోజు మనందరిపైన ఉందని మనము గ్రహించగలుగుతూ ఉన్నామా లేదా? కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే దానియేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. దానియేలు 12:3లో కూడా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలెను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వారే నిరంతరము ప్రకాశించెదరు అనేటటువంటి విషయాన్ని కూడా మనము ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియులారా. కాబట్టి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? కాబట్టి ప్రియులారా, మనం మార్పు చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి వాక్యం వింటున్నాము, ఆయన మనలో మార్పు జరగాలని మరి దేవుడు మరి మా మార్పు జరుగుతూ ఉందా లేదా, మన పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14-15లో, ప్రియులారా, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గంలోకి లాగా కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశములకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎరుగబట్టిన వారై ఉండక ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వారి ఉండకు మనం అన్ని విషయంలో ఎదిగేటటువంటి పరిస్థితులను కొట్టుకపోవద్దు, అలల చేత ఇటు అటు కొట్టుకపోవద్దు, ఇటు ఇటు అటు పోయేటటువంటి పరిస్థితి ఉండొద్దు అని ఇక్కడ మరి దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు ప్రియులారా. తప్పు మార్గంలో కుయుక్తితో గాలికి కొట్టుకుపోయినట్టు అటు ఇటు మరి ప్రియులారా వంకర మాటలకు మనం త్రిప్పేటటువంటి పరిస్థితి ఉండకూడదు అని ఇక్కడ లేఖనాలు కనపడుతుంది. ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండటకు మనం ఎల్లప్పుడూ మరి ఉండాలి, ఎల్లప్పుడూ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. అదేవిధంగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:15-16లో, కాక మీరు విధేయులకు పిల్లల వల్ల మీ పూర్వపు అజ్ఞాన దిశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమర్థ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు, మరి మనం ఎలా ఉండాలంటే సమస్త ప్రవర్తన యందు ఈ ప్రవర్తన యందు మనం కూడా మరి పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నటువంటి మాటలు మనం బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం ప్రియులారా. అదేవిధంగా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20లో కూడా, ప్రియులారా, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక మరి దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండకుడి. చూడండి, దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండు అంటే చూడండి ప్రియులారా.
ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిస్థితి సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండి, బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండేటటువంటి పరిస్థితి మనం ఉండాలి ప్రియులరా. చాలా జాగ్రత్తగా మనం లేఖనాలను పరిశీలన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:11 కూడా మనం పరిశీలిస్తే ప్రియులరా, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేరు, పురుషునికి వేరుగా స్త్రీలు. అంటే దేవునితో మనం ఎప్పుడు మరి సమాధానం స్థితి కలిగి దేవునితో మనము ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ లేఖనాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రియులరా, మన పరిస్థితి ఎలా ఉంది, ఆలోచన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులరా. ఇక్కడ మనము చాలా స్పష్టంగా మనం లేఖనాలను పరిశీలన చేయాలి. ఆలోచన చేయండి, మనం దేవుని చేతిలో ఉన్న జిగటమన్నుగా ఉన్నామా, లేక కాలిపోయిన ఓటికుండలాగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో కుమ్మరివాని చేతిలో ఉన్న మట్టిగా ఉంటే సారే లేనికి ఎక్కపోతే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మరి దేవుని చేతిలో ఉంటే కాల్చబడని పరిస్థితిలో ఉన్నావా? ఒకవేళ దేవుని చేతిలో ఉండకపోతే ప్రియులు కాల్చబడిన ఓటికుండలాగా ఉంటే నీ పరిస్థితి అంతే అని ఇక్కడ లేఖనాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయండి, మనం దేవుని చేతిలో ఉన్న జిగటమన్నుగా ఉన్నామా, లేక కాలిపోయిన ఓటికుండలాగా ఉన్నామా? ఓటికుండలాగా ఉంటే ప్రియులారా, ఏమి కూడా ప్రయోజనం పలిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కుమ్మరివాని చేతిలో ఉన్న మట్టిగా ఉన్నామా, మరే లేకపోతే నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి. కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టి కాల్చబడిన మట్టి కాబట్టి దేవుడు మరి ఆ కాల్చబడిన మట్టితో కుమ్మరివాడు మరొక పాత్రను చేశాడు. అదేవిధంగా దేవుడు అలాంటి పరిస్థితుల్లో నేను కూడా ఉన్నాను, మీరు నా చేతిలో ఉంటే మిమ్మల్ని ఇంకొక అందమైన పాత్రగా చేస్తే, ఒకవేళ కాలిపోతే ఓటుకుండా ఉంటే మీ పని అయిపోయినట్టు అని చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఎలా ఉండాలి? అలా ఉంటే దానితో మళ్ళీ ఒక పాత్రను చేస్తారు. ఒకవేళ మనము కుమ్మరి చేతిలో మట్టిగా పచ్చిగా ఉంటే దేవుడు మరొక పాత్ర, ఒకవేళ కాల్చబడిన తర్వాత ఓటుకుండా అయిపోయింది అనుకోండి, దాంతో మళ్ళీ ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రియులారా, మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఒక పాత్రను చేస్తాడు కాబట్టి ఇప్పుడు మరి దేవుని చేతిలో ఉన్నావా, లేకపోతే నీ పరిస్థితి ఒకసారి ఆలోచించుకో. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? అందుకే చెప్తున్నాడు యిర్మీయాతో, నువ్వు వెళ్ళు కుమ్మరివాని చేతిలో నువ్వు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నువ్వు గ్రహిస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ నువ్వు అక్కడ ఆ కుమ్మరవాని ఇంటిలో నువ్వు వెళ్ళి చూస్తే ఆ సారి మీద పని చేస్తుంటే ఒకవేళ ఆ చేతిలో నుండి విడిపోయినటువంటి మట్టిని తీసుకొని మళ్ళీ ఒక అందమైన పాత్రగా చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రియులారా, అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే దాన్ని ఆ పాత్రను తీసుకొని మళ్ళీ ప్రియులారా ఆ మట్టిని తీసుకొని మంచిగా అందమైన పాత్రగా చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా దేవుడు మన విషయంలో కూడా మరి దేవుని చేతిలో ఉంటే మనల్ని మళ్ళీ తీర్చిదిద్దుతాడు. లేకపోతే ప్రియులారా మరి నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకుని సత్యాన్ని గ్రహించండి ప్రియులారా. మరి మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనందరి హృదయంలో నీరుకట్టి ఫలింపజేయను గాక. సహోదరులను ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రాన్ టైప్ చేస్తే, అదేవిధంగా BW అకాడమీ అనేది మా రెండో ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మాట్లాడిన ప్రతి మాట మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కాబట్టి మీరు కూడా మా పరిచర్లో పాలివారు అవుతారు. కాబట్టి పిల్లల దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.